ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు బ్రతుకు దినములంటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును అని ఇక్కడ రాయబడి ఉందండి. ఈ మాట స్వయాన ప్రభువే యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మరి మరణించిన తరువాత యెహోషువను ప్రభు నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు యెహోషువ మరి ధైర్యము చెడి భయపడి దిగులు పడుతున్నటువంటి దినములలో ప్రభు అతన్ని బలపరుస్తున్నాడండి. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును తోడై ఉంటాను అని. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఎవరైతే దిగులు పడుతున్నారో, ధైర్యము లేక ధైర్యము చెడి ఉన్నారో, మరి వారందరితో కూడా ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను మీకును తోడై ఉంటాను. నా దేవుని బిడ్డలారా, మరి దైవజనుడు అయినటువంటి మోషేను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతనికి దేవుడు తోడై ఉండి ఎన్ని పరాక్రమమైన కార్యాలు చేశాడో మనం చూస్తూ ఉన్నామండి. ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలను విడిపించుటకు ప్రభు మోషేని ఎంతగా వాడుకొని మహత్కార్యాలు చేశాడో మనం చూసాం. ఎర్ర సముద్రము దగ్గర అయితే ఏమి, బండలో నుంచి నీళ్లు కుమ్మరింపబడుతున్నటువంటి సమయంలో అయితే ఏమి, ఆకాశం నుండి మన్నాను ఇదిగో ప్రభు కుమ్మరించినప్పుడైతే ఏమి, ఇలాగా ఎన్నో కార్యాలు మోషే ప్రార్థించగా, మోషే అడగగా, మోషే ప్రభు వైపు చేతులెత్తగా దేవుడు మహత్ కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఈనాటికి కూడా చరిత్రలో మిగిలిపోగలిగినటువంటి నా దేవుని బిడ్డలారా, ఎన్నడూ కని విని ఎరుగని కార్యాలు చేశాడు. ఈరోజు నీ వాక్యం వింటున్నా నా దేవుని బిడ్డలారా, మోషేకు తోడై ఉండి ఏ గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు చేశాడో అలాగుననే ప్రభు మనకు కూడా తోడై ఉండి, నీకు కూడా తోడై ఉండి ఇటువంటి కార్యాలు చేయుటకైనా సమర్థుడు. కనుక మోషే వలె మనము దేవుని సేవించాలి. మోషే వలె ఇదిగో ప్రభు చెప్పినట్లుగా మనము నడుచుకోవాలి. నా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం నిలిచినప్పుడు ప్రభు కూడా మోషే పట్ల, మోషే యొక్క నాయకత్వంలో దేవుడు జరిగించినటువంటి ఆ యొక్క గొప్ప వింత కార్యములను మన పట్ల కూడా ప్రభువు జరిగిస్తాడు. కనుక మోషేకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉండి ఆ దినాలలో ఏ కార్యాలైతే ప్రభు చేశాడో ఇప్పుడు కూడా మన జీవితాలలో ఈ కార్యాలు ప్రభు జరిగించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయ కాలం నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, మోషేకు తోడై ఉండినట్లుగా నీకు నేను తోడై ఉంటానని సెలవిచ్చిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. అవును ప్రభా, మీరు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాను. నీ తోడు మాకు ఎంతైనా అవసరం నాయన. లోకము అయా మనుషుల తోడు కాదు, కానీ మీరు మాకు తోడై ఉండండి. అయా ఇదిగో మా పితరులకు మీరు తోడై ఉండి, మోషేకు తోడై ఉండి ఎన్ని గొప్ప కార్యాలు అయితే చేస్తారు. అలాంటి కార్యాలనైనా ఇదిగోనైనా ఈ ప్రార్థనలో నా ప్రభా ఏకీభవిస్తున్న ప్రతి వారి జీవితాలలో మీరు జరిగించమని అడుగుచున్నాను. ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని కూడా నా ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్న వారికి తోడుగా ఉండమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.